ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామము నాకు భయపడినట్లు నా హృదయము నాకు ఏకదృష్టి కలగజేయము. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, ఏమని రాయబడుతున్నది? యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు. సత్యము, దేవుడే సత్యమై ఉన్నాడు. నువ్వు సత్యాన్ని గ్రహించినట్లయితే సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు, సర్వసత్యములోనికి అతను నడిపించబడతాడని వాక్యం రాయబడదు. ఈనాడు ప్రజలమైన మనము, భూమి మీద ఉన్న మనము, భక్తి చేసే మనము సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా సత్యానికి విరోధమైన యొక్క బోధని నమ్ముతూ మనల్ని మనమే భ్రమపరుచుకుంటున్నాం. కారణమేమి? సత్యము ఉన్నది అంటే అసత్యము, అబద్ధము కూడా, ఒక నిజము ఉన్నది అంటే అబద్ధం కూడా భూమి మీద ఉన్నది కాబట్టి, ఆ అబద్ధమే సాతాను ద్వారా వచ్చినది కాబట్టి, ఇవాళ వాక్యము కానిదాన్నే ఎక్కువగా సాతానుడు అనేకుల్ని అభిషేకించి వాక్యము సత్యము కానిదాన్ని అనేక యొక్క విధాలలో మరి ప్రజల్ని తప్పు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఏమనంటే, పిలాతు కూడా అడిగినాడయా సత్యము అంటే ఏంటి అని అడిగినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు, అతడు సర్వ సత్యములోనికి నడిపించబడతాడని యోహాను సువార్తలో రాయబడుతూ ఉన్నది. నా సహోదరుడా, సహోదరి, నువ్వు నీ యొక్క జీవితంలో సత్యాన్ని వెంబడిస్తున్నావా? మరి భక్తుడైన దావీదు అంటున్నాడు ఏమని? యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. ఒకవేళ మార్గము తెలియక విశ్వాస జీవితములో గుడ్డితనముతో, అంధత్వముతో నడుస్తున్నావేమో. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, ఎవడైనా నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి రాడు అని సెలవిస్తున్నాడు. సత్యము లేకుండా, సత్యాన్ని బోధించమని దేవుణ్ణి అడగకుండా అసత్యములో ఎంతో కాలము నుండి నువ్వు జీవిస్తున్నావు. ఒకవేళ రేపటి రోజు నీది కాదంటే పాపానికి వచ్చే జీతం మరణం, అగ్నిగుండము. పాపం అంటే ఏదో కాదులే కానీ దేవుడు యొక్క రాయబడిన సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించకపోవటమే పాపం అయ్యింది. ఆ పాపమే నీ వెంట వచ్చి ఆ పాపానికి తీర్పు తీర్చబడినప్పుడు అది అగ్నిగుండముగా నీ జీవితంలో మార్చబడద్ది. నా సహోదరుడా, సహోదరి, యొక్క సమయంలో భక్తుడైన దావీదు గారు కూడా మాట్లాడుతున్న మాట ఏమనంటే, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. మార్గము తెలియక అసత్యములోనికి వెళ్తున్నావేమో, నిజంగా సత్యము కాని దాన్ని వెంబడిస్తున్నావేమో, సంఘాన్ని కనపడే యొక్క కళ్ళకు కనపడే బాహ్య సంబంధమైన వాటిని చూసి భ్రమపడుతున్నావేమో. జాగ్రత్త, రేపనేది, తీర్పు అనేది ప్రతి ఒక్క భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి తీర్పు జరగబోతూ ఉన్నది. ఆ తీర్పు సింహాసనం మీద కూర్చున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని రేపు నేను లెక్క అడిగినప్పుడు నువ్వు అసత్యములో ఉండి అజ్ఞానముగా చీకటిలో నడుచుకుంటూ వెలుగులో ఉన్నాను అని కనుక నువ్వు సంతోషపడితే, రేపు రోజున నువ్వు రొమ్ములు బాదుకొని ఏడిచినా, ప్రలాపించిన అగ్నిగుండం నరకంలో నుంచి విడిపించే నాదుడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే అసత్యమే, అబద్ధమే ప్రజలకి చాలా గొప్పగా, చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటున్నది. అందుకనే దేవుడి బిడ్డ, ఆ నరకంలో నుంచి తప్పించుకోవాలంటే మన పితరుడైన దావీదు గారు వలె మనము కూడా, అయ్యా నీ మార్గాన్ని నాకు బోధించు, నీ సత్యాన్ని నాకు నేర్పించు అయ్యా, అలాగా నీ నామానికి నేను భయపడినట్లు నాకు ఏకదృష్టి కలగజేయి. నీకు ఏకదృష్టి లేదేమో, రెండు తలంపులతో ఉన్నావేమో. ఇటు చూడబోతే నేను బైబిల్లో ఇలాగ రాయబడింది, అటు చూడబోతే మా సంఘము, మా పాస్టరు, మా సంఘము, మా కనపడే దేవుడి బిడ్డలు, వాళ్ళు దేవుడి బిడ్డలు అయితే దేవుడి వాక్యాన్ని ఉన్నట్టుగానే మరి చేసేవారే. దేవుడి బిడ్డలకు కాకపోతే ఆది అపొస్తలుల పరిచర్యలో యేసుక్రీస్తు నామంలో
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తమై మరి బాప్తిసం ఇచ్చినారు యేసుక్రీస్తు నామములో. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నారు. ఈనాడు తప్పుడు మార్గంలో నడుచుకుంటూ ప్రభు రాత్రి భోజనం అయితే పగలు తీసుకుంటూ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అని చెబితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే అబద్ధమైన బాప్తిసం తీసుకొని భ్రమలో జీవిస్తూ ఉంటే జాగ్రత్త. ఇప్పటికైనా దావీదు భక్తుడి వలె ప్రార్థన చేయ్యా, నీ మార్గం నాకు బోధించుము, నీ సత్యము నాకు నేర్పించుము, ఆ మార్గంలో నేను నిలబడేలాగా సహాయం చేయ ప్రభు అని ప్రభువుని అడుగు. అప్పుడు ఆ సత్యములో నుండి నిన్ను సత్యములోనికి నడిపించి నిత్య జీవానికి నిన్ను వారసురాలుగా చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈనాడు అసత్యముగా నామకార్థ స్థితిలో ఉండి వాక్యము కాని దాన్ని అనేక వేల కోట్ల మంది వెంబడిస్తూ ఉన్నారయ్యా. తండ్రి దేవా, పాపానికి వచ్చే జీతం మరణం. పాపం అంటే ఏదో కాదులే కానీ నీ మాట నమ్మకపోవటం, నీ వాక్యాన్ని సత్యాన్ని గ్రహించకపోవటమే పాపమై ఉన్నది. కాబట్టి ఆ పాపంలో నుండి అనేకుల్ని విడిపించి సత్యము వైపు అనేక కుటుంబాలను మళ్లించి వారిని వారి కుటుంబాలను 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.